వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ట్విన్స్ వచ్చాక వాళ్ళది ఫస్ట్ సంక్రాంతిది. సో వాళ్ళకి కొత్త బట్టలు కొందామని షాపింగ్కి వెళ్దామని బయటికి వచ్చాము. ఫస్ట్ అయితే జూడియోలో తీసుకుందాం అనుకున్నాం, బట్ స్టైల్ యూనియన్ మేము ఇప్పటివరకు విజిట్ చేయలేదు. సో అక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూద్దామనేసి స్టైల్ యూనియన్ లోపలికి వెళ్ళాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది, సేమ్ యాజ్ జూడియో, చీపర్ ప్రైజెస్ అండ్ బెటర్ కలెక్షన్. ఇందులో షాపింగ్కి ఫస్ట్ టైం వచ్చాము. నాకు జూడియో కంటే కూడా స్టైల్ యూనియన్లో కలెక్షన్ చాలా బాగా నచ్చింది. కిడ్స్, మెన్స్ వేరు, ఉమెన్ సెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడ మేము ఓన్లీ టీషర్ట్స్ తీసుకున్నాము. 99 రూపీస్కే 1 టీషర్ట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇద్దరు కలిపి ఒక 6 టీషర్ట్స్ తీసుకున్నాము. సంక్రాంతికి ట్రెడిషనల్ వేర్ అయితే బెటర్ అని నేను అనుకున్నాను, బట్ ఇక్కడ ట్రెడిషనల్ వేర్ దొరకలేదు. సో ట్రెడిషనల్ డ్రెస్సెస్ కోసం అయితే ఇంకో షాప్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ బిల్లింగ్ సిస్టమ్ నేను కొత్తగా చూస్తున్నాను. జస్ట్ అందులో పెట్టేస్తే అది స్కాన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళాము. కుర్తా, పైజామా ఇలా ఏమన్నా దొరుకుతాయనేసి. లాస్ట్ టైం కూడా ఇక్కడ అగస్త్య శౌర్యకి షాపింగ్ చేసాము. మంచి డ్రెస్సెస్ దొరికాయి బెటర్ ప్రైజెస్లో. అప్పుడు కిడ్స్ చాలా చిన్నగా ఉండే, సో వాళ్ళని తీసుకురాలేదు. ఓన్లీ మేము వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళాము. బట్ ఈసారి వాళ్ళు షాపింగ్ మాల్కి రావడం ఫస్ట్ టైము. సో ఇద్దరు అన్ని వింతగా చూస్తున్నారు, ఏంటిది, ఎక్కడికి వచ్చాం మనం అనేసి. మీన్వైల్ అగస్త్య ఏడవడం స్టార్ట్ చేశాడు. సో వాడిని స్ట్రాలర్లో నుంచి తీసేసి టేబుల్ పైన కూర్చోబెట్టాను. వాడికి కొత్తగా ఏది కనిపించినా కొద్దిసేపు కామ్గా కూర్చుంటాడు. అండ్ మేము కుర్తాస్ చూడడం అయితే స్టార్ట్ చేసాము. ఇది బాక్స్లో సెట్ వస్తుందంట, కుర్తా పైజామా విత్ షూ. మాకు అది క్లాత్ అయితే కొంచెం నచ్చలేదు. సో ఈ బ్లూ కుర్తా అండ్ వైట్ పైజామా చూసాము. ఇది బాగుంటుంది అనిపించింది. ఇద్దరికి సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాము ఇందులో. ఈ సంక్రాంతి షాపింగ్ అంతా ట్విన్స్కి వాళ్ళ నానమ్మ చేయిస్తుంది. అండ్ సాయికి కూడా ఒక డ్రెస్ సెలెక్ట్ చేద్దాం అనేసి గర్ల్ సెక్షన్కి వచ్చాము. డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు మాకు. జస్ట్ 1 రౌండ్లోనే ట్విన్స్కి అండ్ సాయికి దొరికేసాయి. ఇంతలోపే శౌర్య స్టార్టెడ్ క్రయింగ్ అండ్ ప్రదీప్ అయితే తనకి మిల్క్ ఫీడ్ చేస్తున్నాడు. షాపింగ్ అయితే అయిపోయింది. ఆల్రెడీ 9 అవుతుంది టైము. ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి. డే 2 లోరీ సెలబ్రేషన్స్కి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్గా అది 6 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు, బట్ మేము ట్విన్స్ని రెడీ చేసుకొని వాళ్ళని హ్యాండిల్ చేసుకొని వెళ్ళే వరకు 8 అయ్యింది. ఇక్కడ హ్యాపీ లోరీ అని చెప్పేసి చిన్న థీమ్ సెట్ చేశారు. అగస్త్య శౌర్యవి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చే ముందు అగస్త్య శౌర్య ఇద్దరు పడుకొని ఉండే. సో ఇక్కడికి వచ్చాక ఇద్దరు మూడిగా ఉన్నారు, అసలు యాక్టివ్గా లేరు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో డ్రమ్స్ అండ్ లౌడ్ మ్యూజిక్ ప్లే అవుతుండే. అగస్త్య అండ్ శౌర్య లౌడ్ మ్యూజిక్ ఎక్స్పోజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. మేబీ వాళ్ళు ఆ మ్యూజిక్కి భయపడ్డట్టున్నారు, అందుకే కామ్గా అలా ఉండిపోయారు. సో నేను ఇక్కడ శౌర్యని అవుతాడేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నా, కొంచెం యాక్టివ్ అవుతున్నాడు. ఎవ్రీవన్ స్టార్టెడ్ డాన్సింగ్ ఫర్ ద డ్రమ్స్ అండ్ మ్యూజిక్. అండ్ మేము కూడా జస్ట్ అలా ఫైర్ చుట్టూ తిరుగుతుండే. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు. టీ, పానీపూరి అండ్ మనీ మోర్. వి ట్రైడ్ టీ. ఫైనల్లీ అగస్త్య యాక్టివ్ అయిపోయాడు. స్టార్టింగ్ అంతా సైలెంట్గా ఉండి లాస్ట్లో ఇంటికి వెళ్ళిపోదామన్న టైంలో యాక్టివ్ అయ్యి వాళ్ళ తాత పైన ఎక్కి డాన్స్ చేస్తున్నాడు. ఇట్స్ దేర్ ఫస్ట్ సంక్రాంతి. ఐఎమ్ షూర్ వాళ్ళకి ఏం అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఇట్ వెంట్ వెల్. They enjoyed it and we too enjoyed it. ఇద్దరు స్లీపీ ఉండే, సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్ ఎర్లీ. అగస్త్య శౌర్య భోగి పళ్ళ కోసం ఇలా చిన్నగా డెకరేట్ చేశాము. మీన్వైల్ మేము థింగ్స్ అరేంజ్ చేసుకునే లోపు వాళ్ళిద్దరిని బిజీగా ఉంచడం కోసం అలా వాళ్ళకి అన్నీ ముందర పెట్టి వదిలేసాము. సో దే కెప్ ప్లేయింగ్ విత్ దెమ్.
నేను ఒకరికి భోగి పళ్ళు పోయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో మా అత్తమ్మ అక్కడ చెప్పారు 3 times రైట్కి 3 timesకి లెఫ్ట్కి అలా తిప్పి ఆ తర్వాత పోయామని. అండ్ అగస్త్య వాజ్ ఎంజాయింగ్ ఇట్. బట్ శౌర్య మెల్లిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు అని. లేటర్ వి కేమ్ టు నో దట్ ఆ డ్రెస్ తనకి ఇరిటేటింగ్గా ఉందని. అగస్త్య వాజ్ ఫైన్ విత్ ది డ్రెస్, బట్ శౌర్యకి మాత్రం అక్కడ కాలర్ దగ్గర ఉన్న డిజైన్ మేబీ కూర్చుతుంది అనుకుంటా. సో హీ స్టార్టెడ్ క్రైయింగ్. సో శౌర్యని లోపలికి తీసుకెళ్ళాము. అందుకే ఇక్కడ మీకు వీడియోలో ఓన్లీ అగస్త్య మాత్రమే కనిపిస్తాడు.